నమస్తే వెల్కమ్ టు తెలుగు వన్ న్యూస్ నేను రూపా నాదెళ్ళ ఈ రోజు మనతో పాటు స్టూడియోలో అమరావతి బహుజన జేఏసీ అధ్యక్షులు బాలకోటయ్య గారు ఉన్నారు. వారిని ఆహ్వానిద్దాం. సార్ నమస్కారం. నమస్తే రూపా గారు. ఈ రోజు ఈ విజయం కూటమితో సాధ్యమని కొందరు, నాశనం అయిపోయిన రాష్ట్ర భవిష్యత్తును బాగు చేసుకోవాలంటే ఒక అనుభవం కలిగిన నాయకుడు కావాలని ఎన్నుకున్నారని కొందరు అంటున్నారు. కానీ ఇలా చాలా కారణాలు ఉన్నాయి. కానీ నేనైతే మీ ఉద్యమకారుల పాత్ర ఎంతో కీలక పాత్ర వహించిందని నేనంటాను. ఈరోజు జగన్మోహన్ రెడ్డిని కానివ్వండి, వైసీపీ పార్టీని కానివ్వండి, జనాలు ప్రతిపక్ష హోదా కూడా లేకుండా అతఃపాతాళానికి తొక్కేశారు. ఒక సునామీ అనాలా, లేకపోతే తుఫాన్ అనాలా, ఉప్పెనొచ్చి వెలిసినట్లుగా అనిపిస్తుంది. మీరెలా చూస్తారు? రూపా గారు ధన్యవాదాలు. మీకు తెలుగు వన్కి. ఆంధ్రప్రదేశ్లో ఓటర్లందరూ కూడా ఒక ఊచకోత కోశారు. ఓచకోతే, దీన్ని ఊచకోత అంటారు. మహాకురుక్షేత్రంలో గనక పాండవ సేన 101 మంది కౌరవులను ఎలా అయితే వధించిందో 151 మందిని వధించేశారు. ఒకటే సార్. తలలో ఎగరేసిన మంత్రుల తలకాయలో ఎక్కడ తెగిపడ్డాయో తెలియదు. బూతులు మాట్లాడిన మంత్రుల యొక్క నాలుకలు ఎలా చీరేశారో తెలియదు. అసలు కౌంటింగ్ కేంద్రాల నుంచి పరిగెత్తిపోయారు. కొడాలి నాని, మంత్రి రోజా, వల్లభనేని వంశీ, ఒక అద్భుతమైన చంద్రబాబు నాయుడు గారి యొక్క రాజకీయ చరిష్మాలో ఒక అక్షయ పాత్రలాగా, ఒక పెద్ద పుష్పగుచ్చంలాగా ఒక వరాన్ని ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఇచ్చారు. తెలుగోడు అంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలంటే బానిసలు, జగన్మోహన్ రెడ్డి గారు కట్టు బానిసలు, ఆయన పథకాల కింద బెచ్చగాళ్ళు అని మా మీదేసిన నిందలు కానీ, లేదా క్రింది కులాలు దళితుల బహుజన కులాలన్నీ కూడా ఆయన మాట వింటారు, ఆయన మాటే వింటారు అనుకునే అపవాదులు కానీ చీల్చి చెండాడి ఒక ప్రజాస్వామ్యాన్ని బతికిచ్చారు. తుడిచిపెట్టుకుపోయినాయి ఆ నమ్మకాలన్నీ. అనంతవరం అనే ఒక దీక్షా శిబిరంలో ఆ రోజు మహిళలు దీక్షా శిబిరాన్ని కూర్చుంటే నేను ఆ శిబిరానికి వెళ్ళా. 70 మంది పోలీసులు నన్ను అటకాయిస్తే వాళ్ళతో వాగ్వివాదాన్ని దిగి శిబిరం దగ్గరికి వెళ్ళి ఒక మాట చెప్పా. 151 మంది మందబలం, ఏనుగు బలం ఉందని వెర్రబీగుతున్న జగన్మోహన్ రెడ్డి గారు మన కన్యల సాక్షిగా, మహిళల కంటతడి సాక్షిగా రానున్న కాలంలో 151 సీట్లలో మొదటి ఓటు కొట్టేద్దాం, అంటే 51 మిగులుద్దాం, ఇంకా సాహసోపేతంగా ధైర్యం ఉంటే ఆ రెండో ఓటు కూడా కొట్టేద్దాం, 5 మిగిలిద్దామని చెప్పా. పైన తదాస్తు దేవతలు ఉన్నారని ఆ మహిళల సాక్షిగా తదాస్తు అని ఉంటారు. ఖచ్చితంగా 2 ఒకట్లు మిగిలింది. 2 ఒకట్లు మిగిలింది. మీకు 23 వచ్చినాయి, 23 వచ్చినాయి అని చెప్పి చేసిన తెలుగుదేశం పార్టీ మీద చేసిన గోల కానీ విమర్శలు కానీ తిరిగి చూసుకుంటే 21లో సగానికి నోసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. మీరు ఆ పాత్రికేయ మీటింగ్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తే కన్నీళ్ళు పర్యంతం అయ్యే పరిస్థితి. అసలు ఏం జరిగిందో తెలియదు. మీకు చింతామణి నాటకంలో మాట ఉంది, కొట్టింది ఎవరో తెలియదు కానీ లేపింది నన్నే అంటారు. జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి అట్టయింది. ఎవరు కొట్టారో గుర్తులేదు ఆయనకి. ఏం జరిగింది అని అడుగుతున్నాడు ఎప్పటికీ కూడా. షాక్లో ఉన్నారు. దెమ్మ తిరిగి బొమ్మ కనిపించి. మీకు ఒక మాట చెప్తాను. రోజున సోషల్ మీడియాలో కూడా పెద్ద ఎత్తున ఓటర్లు ఒక మాట మాట్లాడుతున్నారు. ఈ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా చాలా అభిమానిస్తున్నారు. ఎంత గొప్ప విషయం అంటే, నేను కౌంటింగ్కి ముందే చెప్పాను, 2 డేస్ ముందు, సైకిల్ కిలకిల, గ్లాసు గలగల, కమలం కలకల, అబ్బా ఫ్యాను వెలవెల. ఇది బాగా వైరల్ అయింది సార్. ఇది నేను కూడా చూశాను. ఇది ఓటరు తన యొక్క మనసులోంచేసి ఒక ఆత్రేయలాగా, ఒక కృష్ణశాస్త్రిలాగా, ఒక శ్రీశ్రీలాగా కవిత్వాలు రాస్తున్నారు. అంటే ఆ ఆనందాన్ని ఓటరు ఆస్వాదిస్తున్నాడు. అవును. అందుకని నేను ఇందాక కూడా చెప్పా,
మాకు ఆంధ్రప్రదేశ్లో జనరల్గా త్రేతాయుగంలో రావణాసురుడు తెలుసు, 10 తలల రావణాసురుడు. కలియుగంలో మాకు తెలియదు. జగన్మోహన్ రెడ్డి గారిని చూసాం. రామదండెల్లి లంకనట్టయితే భస్మీపట్నం చేసిందో, ఇప్పుడు హనుమంతుడు, జాంబవంతుడు, వానరమోక లంక మీద పడిపోయి సీతమ్మను పెట్టిన కష్టాలకు ఎలా అయితే చెట్లు బీకి గోడలు గుద్ది భస్మీపట్నం చేశారో, మా రాజధాని అమరావతిని ఎత్తుకెళ్ళినందుకు కానీ ఆయన పరిపాలన లోపాలు కానీ భస్మీపట్నం చేశారు. పదాలను డిక్షనరీలో కనుక్కోవాలి. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఒక అపూర్వమైన విజయం రూపా గారు. మీకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఒక మాట చెప్తాడు, రాజ్యాంగం రాసిన అంబేద్కర్ గారు, నా దేశ ప్రజలారా, నా జాతి బిడ్డలారా, మీకు నేను ఆయుధాలు ఇవ్వటం లేదు, ఓటు అనే ఆయుధాన్ని ఇస్తున్నాను. ఈ ఓటు అనే ఆయుధాంతో మీరు తలరాతను మార్చుకుంటారో మార్చుకోరో మీరే నిర్ణయించుకోండి. ఇది ఒక ప్రజాస్వామిక క్రతువు. కాబట్టి భారతదేశం ప్రజాస్వామిక దేశంగా ప్రపంచ దేశాల ముందు సగర్వంగా నిలబడుతుంది. అంటే ప్రభువులకి అధికారం వచ్చినప్పుడు నేనే రాజు, నేనే మంత్రి, అంతా నా ఇష్టం అని తల మీద కొమ్ములేసుకొని ఎవరిని పడితే వాళ్ళు పొడిచేద్దామని అనుకుంటే ఆ కొమ్ములు ఎరగదీస్తారు. 2 మాటల్లో చెప్పాలంటే, జరాచంద్రుణ్ణి భీముడు పంగ బగలదీసినట్టు, బకాసురుణ్ణి భీముడు పిడిగుద్దులతో గుద్దినట్టు, 3,39,00,000 మంది ఓటర్లు అమరావతి టు అమెరికా తరలే వచ్చి దండుగట్టి దండోరేసి జగన్మోహన్ రెడ్డి గారి గుద్ది అసెంబ్లీలో ప్రతిపక్ష పార్టీ హోదా కూడా రాకుండా, రేపు అసెంబ్లీకి వెళ్తాడో లేదో నాకు తెలియదు జగన్మోహన్ రెడ్డి గారు, ఆ విధంగా శిక్షించారనేదే నా భావన. మీరన్నట్టుగా ఈ విజయంలో ఎవరు అంగీకరించినా అంగీకరించకపోయినా ప్రధానంగామైన ఇప్పుడు పూలదండలో దారంలాగా దారం కనిపించదు, దారం చాలా ఇంపార్టెంట్. యాక్చువల్లీ పూలే కనిపిస్తాయి, ఈ ఉద్యమాలే దారం. ఎస్, ఈ అలసటలకి, ఆవేదనలకి, ఆందోళనలకి, కన్నీటికి, అరాచకాలకి, రంపపుకోతలకి అన్నింటికి ఎదురొడ్డారు మీరు. డాక్టర్ సుధాకర్ గారి దగ్గర నుంచి ఒక మాస్క్ అడిగితే ఇలా పెడరెక్కలో విరిచి కట్టి పిచ్చోని చేశారు. డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని చంపితే ఎమ్మెల్సీకి అందరమే ఇచ్చారు. అంటే ఒక విధమైన ఒక రాకాసి పాలన, ఒక పాసిస్టు పరిపాలనకి ప్రజాస్వామ్యంలో జరిగిన వదగానే భావించాలి. వాటి మీద తిరగబడ్డోళ్ళు మీ రూపగారు మీకు తెలుసో లేదో, అసలు ఆంధ్రప్రదేశ్లో రోడ్డు మీద రాని వాళ్ళు ఎవరు ఉందో చెప్పండి. అంగన్వాడీ టీచర్లు వచ్చారా? ఆశా వర్కర్లు వచ్చారా? బిల్లులు రాని గుత్తేదారులు వచ్చారా? భవన నిర్మాణ కార్మికులు వచ్చారా? ఉద్యోగస్తులు వచ్చారా? అన్ని సామాజిక వర్గాలు రహదారి మీదకి వచ్చాయి. ఎక్కడైనా ప్రభుత్వం స్పందించిందా? అంగన్వాడీ టీచర్నేమో పొత్తి కడుపులో చెయ్యేసి అరెస్ట్ చేసింది, అమరావతి మహిళలనేమో చీరల బట్టి లాగింది. మీరు మహిళ కాబట్టి నేను చెప్పకూడదు, ఎదురు రొమ్ము మీద చెయ్యేసి అరెస్ట్ చేసిన పోలీసులు ఉన్నారు. మిమ్మల్ని ఎవడేయమన్నాడే పొలాలు అని అడిగిన డిఎస్పీ ఉన్నాడు. ఇందాక మిత్రుడు చెప్పినట్టుగా ఈరోజు మీరన్నట్లుగానే అమరావతి మహిళల కొంగు లాగి కడుపులో తన్ని అవమానిస్తే ఆరి చెయ్యి పట్టుకొని పైకి లేపి కొంగు కప్పింది ఆంధ్రప్రదేశ్. ఈరోజు తప్పనిసరిగా కూటమి పార్టీకి అమరావతి చాలా రక్షణ కవచంలాగా ఓటర్ల మనసులో ముద్రించి దాన్ని ఓట్లుగా మలిచింది. 2 ఉదాహరణలు ఏంటంటే, ఇందాక మిత్రుడు చెప్పినట్టుగా పొలం ఇచ్చిన మహిళ తన భర్తను అరెస్ట్ చేస్తుందంటే ఆ భర్త భయపడిపోయి ఏ జొన్న చేలోనో పడుకుంటే అర్ధరాత్రి పూట భర్తకు తోడుగా వెళ్ళింది, అన్నం తీసుకొని వెళ్ళింది. పొలం ఇచ్చిన మహిళ చాలలో పడుకుంది. మీకు ఒక మాట చెప్తారు రూపా గారు, అమరావతిలో ఉన్న రైతులందరూ కూడా పొలాలు హలాలు తప్ప ఇంకేం తెలియదు మహిళలకి. పాలకి పెరుగుకి గడప దాటని మహిళలు వాళ్ళు. అవును, నాకు చాలామంది మహిళలు చెప్పారు, మీరు ఆ ప్రాంతం మీకు బాగా తెలుసు,
కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు దీక్షలు చేస్తుంటే ఎర్రజెండాలు పట్టుకొని వీళ్ళు ఎందుకు దీక్షలు చేస్తున్నారు అని అనుకునే వాళ్ళు అంట. వాళ్ళకి తెలియదుగా. ఆఖరికి వాళ్ళు ఆకుపచ్చని చీరలు కట్టి ఆకుపచ్చని కండువాలు కట్టుకొని పందిళ్ళు చేసుకొని 1630 రోజులు దీక్షలు చేస్తామని మేము అనుకోలేదు బాలకోటయ్య గారు అని అన్నారు. వాళ్ళు వర్షంలో అన్నం తిన్నారు పాదయాత్ర సమయాల్లో. కాళ్ళకు బొబ్బలు ఎక్కినాయి. దేవదేవునికి ఎన్నో నైవేద్యాలు పెట్టుకున్నారు. గొల్లకి వెళ్ళారు. శిబిరాల్లో రామకోటి రాశారు. హనుమాన్ చాలీసా చదివారు. క్రిస్టియన్లేమో 10 ఆజ్ఞలు చదివారు. కులాలకే మతాలకే ప్రాంతాలకు అతీతంగా కేవలం ఒక ప్రభుత్వం యొక్క మాటని నమ్మి, చంద్రబాబు నాయుడు గారి మాటను నమ్మి, ఒక ప్రభుత్వానికి రాజధాని లేదు, మా ముఖ్యమంత్రి బస్సులో పడుకుంటున్నాడు, మమ్మల్ని భూములు ఇవ్వమన్నాడు అన్న ఒకే ఒక మాటకి 38,381 ఎకరాలు ఇచ్చిన 28,881 మంది మహిళామ తల్లులు రహదారులకు వస్తారని ఆంధ్రదేశం అనుకోల, భారతదేశం అనుకోల. అంటే ఆ విధమైన ఒక దుర్మార్గమైన కక్ష సాధించడం మూలాన వెరసి ఏంటంటే అమరావతి ఈజ్ ఈక్వల్ టు జగన్మోహన్ రెడ్డి గారి దృష్టిలో చంద్రబాబు, మాలాంటి వాళ్ళ దృష్టిలో రాజధాని. అంటే రాజకీయాలనే చూశాడు తప్ప పరిపాలనలో ప్రజలను చూడకపోవటం మూలనే ఈ దుర్గతికి కారణమైందనేది మాలాంటి వాళ్ళ భావన. దాని మీద ఎగసి ఉద్యమాలు చేశాం. మనం అన్ని ఉద్యమాలను మనం అవగాహన చేసుకోలేకపోవచ్చు, గుర్తించలేకపోవచ్చు, కానీ గుర్తింపు ఉండాలండి ఖచ్చితంగా. నేను ఇందాక చెప్పినట్లుగా ఈ విజయంలో మీ ఉద్యమకారుల పాత్ర ఎంతో ముఖ్యం. ఎందుకంటే ప్రజలకు ఒక అవగాహన తీసుకొచ్చారు, ప్రజల్లోకి వెళ్ళారు. మీరెన్నో కేసులు ఇబ్బందులు ఫేస్ చేసి కూడా ఏనాడు వెన్ను చూపకుండా ఈ స్థాయికి ఆంధ్ర రాష్ట్రం వచ్చిందంటే దానిలో మీరు మెయిన్ కారణం అని చెప్పొచ్చు. నిన్న మొన్న కూడా మందరం నుంచి ఒక మహిళ మాట్లాడుతూ కేవలం మహిళల మీద పెట్టిన కేసుల కారణంగా అమెరికాలో ఉన్న బిడ్డను చూసుకోవటానికి పాస్పోర్ట్ రాక 4 ఏళ్ళుగా అలాగనే ఉంది. ఆ కూతురు ప్రసవించిందంట, మనవరాలను చూసుకునే భాగ్యం కలగట్లేదు, పాస్పోర్ట్ ఆపేశారు. అంటే నా రాష్ట్రంలో ఈ దేశంలో వేల కోట్ల రూపాయలు దోచిన వాళ్ళు ప్రత్యేకమైన విమానాల్లో ప్రజల సొమ్ముతో ఇతర దేశాలకు వెళ్తున్నారు. తన సొమ్ముతో మనవరాలను కూతురును అల్లున్నో చూసుకోవటానికి భాగ్యం కలగని పరిస్థితి. అంటే ఈ విధమైన ఒక హృదయ విదారకమైన సంఘటనలు ఎన్నో కోకొల్లలు. మేమైతే అమరావతి మహిళలకి ఆ పాదయాత్రలప్పుడు, ఉద్యమాలప్పుడు, దాష్టీకాలప్పుడు మహిళలు మా కళ్ళ ముందే వగచి ఏమిటిది, మనం భూములు ఇవ్వటం ఏంటి, మనకేదో కవులు ఇస్తానని అంటాం ఏంటి, ఆ కవులు కూడా ఇవ్వకపోవటం ఏంటి, నా పొలం ఎక్కడుందో నాకు తెలియదు, అసలు రాజధాని లేదని అంటాం ఏంటి, ఈ 3 రాజధానులు ఏంటి, ఈ కుంపట్లు ఏంటి, పైగా మమ్మల్ని కమ్మోరు అని అంటాం ఏంటి, కులముద్దరులు ఏంటి, అసలు అమరావతి ఎడారి అంటాం ఏంటి, శ్మశానం అంటాం ఏంటి. మహాపాషిష్టు దారుణమైన దమనకాండ రాష్ట్రంలో 3 ప్రాంతాల ప్రజలు కూడా ఆలకించారు. వాళ్ళ ఆవేదనలు విన్నారు. కలకంటి కంట కన్నీరు ఒలికితే ఇంట సిరి నొసగదు అని అన్నట్టుగా ఏ మహిళామ తల్లి కంట కన్నీరు పెట్టించినా ఆడింట్లో సిరి ఉండదంట. అలాగనే జగన్మోహన్ రెడ్డి గారి ఇంటిలో అధికారం పోయింది. ఇంతమంది మహిళల ఆక్రందన, కన్నీరు. అందుకని ఎంత చెప్పుకున్నా కూడా అమరావతి మహిళల గురించి ఒక కావ్యం అవుతుంది, ఒక చరిత్ర అవుతుంది. ఇంకో మాట కూడా ఏంటంటే రూపా గారు వాళ్ళు ఈ ఉద్యమాల కోసం ఆర్టికల్స్ చదివారు, కోర్టు సెక్షన్స్ చదివారు, 144, 30 సెక్షన్, భావ ప్రకటన చేసే సెక్షన్ 19, ఇవన్నీ వాళ్ళు నేర్చుకున్నారు. పాలు పితికే వాళ్ళు పొలాలకు వెళ్ళేవారు, బంతి తోటలకు, నిమ్మకాయ తోటలకు, కూరగాయలు పండించడానికో వెళ్ళే మహిళలు ఈ ఆర్టికల్స్ అన్నీ చదివారు. అద్భుతంగా అడ్వకేట్ల కంటే బాగా మాట్లాడతారు. చాలామంది, కొన్ని వందల మంది ఉద్యమ మహిళలు తయారయ్యారు. అనర్గళంగా డిబేట్లో కూడా వచ్చేసేసి ఆ రాష్ట్రం గురించి, ఆవేదనల గురించి, దుర్మార్గాల గురించి తొడగొట్టిన వాళ్ళు ఎంతోమంది. అమరావతి పొరుడు పోసుకొని కన్నది. నేను కూడా అమరావతి పొత్తెలలో పుట్టిన బిడ్డని. అంతకుముందు హూ ఈజ్ బాలకోటయ్య అంటే నో ఆన్సర్. నౌ ఐ యామ్ అమరావతి టు అమెరికా వరకు.
అమరావతి బాలకోటగా పేరు మార్చుకునే పరిస్థితికి వచ్చింది. అంటే అంత గుర్తింపు. ఈరోజు మీరు అమరావతి ముద్దు పిట్టగా మీ ఆడపడుచులకి ఈ విజయాన్ని బహుకరించారనుకోవాలి. బాబు గారు 1 కోటి రూపాయలతో నేను అన్నదానం చేసినా నాకు ఈ గుర్తింపు రాదు. సేవా కార్యక్రమాలు చేసిన ఒక 6 నెలల సంవత్సరం నాకు ఈ గుర్తింపు రాదు. అంటే ఉద్యమాల నుంచి వచ్చే ఏ నాయకుడికైనా ఆ ప్రజలు ఇచ్చే మన్ననలు, అసలు ఏ కొమ్మకు పుట్టామో ఏ చెట్టుకు పుట్టామో ఏ కాయ కాశామో తెలియని వాళ్ళు కూడా తిరుపతి దేవదేవుని దగ్గరికి వెళ్ళిపోయి నా ఆరోగ్యం బాగుండాలని చెప్పి పూజలు చేసిన వాళ్ళు ఎంతోమంది. ఎంత అదృష్టం అండి. అదొక నేను అందుకని చాలాసార్లు చెప్తాను, రాజధాని ఉద్యమంలోకి మాలాంటి వాళ్ళని వెళ్ళటం అనేది ఒక భగవత్ ప్రసాదం. మేము దాష్టీకాలకు గురైనా దాదాపు 16 సార్లు నేను హౌస్ అరెస్ట్ అయ్యా. గ్రామసీమల్లో ఒక పోలీసు వస్తేనే ప్రజలు భయపడతారు. గ్రామస్తులంతా ఒక 30 మంది 25 మంది పోలీసులు తెల్లవారుజాము 5 గంటలకి నా ఇంటిని చుట్టుముట్టి నన్ను హౌస్ అరెస్ట్ చేస్తుంటే అయినా కూడా జంకకుండా కుటుంబానికి కొద్ది దూరమైనా అధికంగా ఛిద్రమైనా సరే కొంతమంది మా పాత తరపు నాయకుల్ని నమ్ముకున్న నాయకులతో ఉన్న సావాసము స్నేహము నేను నేర్చుకున్న ఒక అంబేద్కర్ సైద్ధాంతికతతో ఆ రాజధాని మహిళలతో పాటు రావడం మూలాన గట్టిగా పని చేయగలిగాం. కాబట్టి మీరు అన్నది చాలా అక్షర సత్యం. ఈ యొక్క సునామీలో ఈ ఓట్ల విజయోత్సాహంలో ప్రధానమైన పాత్ర అమరావతితో పాటు అన్ని దాష్టీకాలపై ప్రజలు చేసిన ఉద్యమాల ఫలితంగానే భావిస్తున్నాం. వాళ్ళకే అంకితం ఇవ్వాలి ఈ విజయాన్ని కూడా. రైట్ సార్, థ్యాంక్ యూ.